హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. వాళ్ళైతే మీ ముందుకి సరికొత్త గవర్నమెంట్ జాబ్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అన్నమాట. సో చాలా తక్కువ కాంపిటీషన్ ఉండే మీకు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మీకు రావడం జరిగింది. అసిస్టెంట్ జాబ్స్ అన్నమాట ఇవి. సో మీకు 35,000 కంటే పైన అయితే మీకు శాలరీ అయితే ఉంటుంది, స్టార్టింగ్ శాలరీ. సో ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. ఫీమేల్ క్యాండిడేట్స్ కి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా అయితే ఉండదన్నమాట. సో ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా అయితే అప్లై చేసుకునే విధంగా మనకైతే ఈ లేటెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రావడం జరిగినాయి. సో కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా మీరు తప్పకుండా అయితే ఈ జాబ్స్ ని అప్లై చేసుకోండి. సో మీరు ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, బీటెక్, బీఎస్సీ, డిగ్రీ, ఎలాంటి గ్రాడ్యుయేషన్, ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా కూడా మీరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో కాబట్టి తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్లో అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కమెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన సిఎస్ఐఆర్ సంస్థ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మీకు స్టార్టింగ్ డేట్ అనేది 17 ఫిబ్రవరి 2025. సో ఈ డేట్ నుంచి అయితే మీకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది. అంటే రేపటి నుంచి ఆన్లైన్ అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో మీకు ఆపర్చునిటీస్ అన్ని కూడా అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళకి సంబంధించిన సంస్థలు అయితే మీకు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే మీరు ఇంటర్ పాస్ అయినా, లేకపోతే మీరు డిప్లొమా పాస్ అయినా కూడా అయితే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఈ డిగ్రీ, బీటెక్ చేసినా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మీరు ఎలాగో ఇంటర్ కానీ, డిప్లొమా కానీ ఎలాగో కంప్లీట్ చేస్తారు కాబట్టి సో మీరైతే అప్లై చేసేసుకోవచ్చు. సో మీకు 28 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, 18 to 28 ఇయర్స్ అనమాట. సో మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఇంకా ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయి అనమాట. సో ఇంకా ఎక్కువ ఏజ్ వరకు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు శాలరీ చూసినట్టయితే 35,600 రూపీస్ దాకా అయితే మీకు స్టార్టింగ్ శాలరీ అయితే ఉండడం జరుగుతుంది, విచ్ ఇన్క్లూడ్స్ హౌస్ రెంట్ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్సెస్ ఇవి కూడా అయితే మీకు వర్తించడం జరుగుతాయి. తర్వాత ఇక్కడ మనకి బెనిఫిట్స్ చూసినట్లయితే అలవెన్సెస్ అనేవి మీకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, డిఎన్ఎస్ అలవెన్స్, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన అన్ని బెనిఫిట్స్ అయితే మీకు వర్తించడం జరుగుతాయి. సో ఇక్కడ మీకు ఏజ్ లిమిట్స్ కూడా అయితే ఇచ్చారు. సో 18 ఇయర్స్ నుంచి అయితే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో మనకి లాస్ట్ డేట్ అనేది 19th మార్చ్ లోపలైతే మీరు అప్లై చేసుకోవాలన్నమాట. సో ఎస్సీ క్యాండిడేట్స్ కి అయితే ఎక్స్ట్రా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి. తర్వాత ఓబీసీ క్యాండిడేట్స్ కి అయితే ఎక్స్ట్రా 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు. సో కాబట్టి దీన్ని కూడా అయితే చూసుకుని అప్లై చేసుకోండి ఎవరైతే ఉంటారో క్యాండిడేట్స్. సో సెలక్షన్ మెథడ్ చూసినట్లయితే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ కి అయితే మీకు కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే బిట్స్ అయితే ఇస్తారు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో మీరు ఏదో ఒకటి అయితే ఆన్సర్ చేయాలి దాంట్లో. సో 2 hours 30 minutes అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది. సో ఇలా రిటర్న్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత దాన్ని బట్టి మిమ్మల్ని మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే మీకు షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత జనరల్ కండిషన్స్ కూడా అయితే ఇచ్చారు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి తప్పకుండా ఎవరైనా సరే ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా మీరైతే అప్లై చేసుకోండి. సో ఎవరైనా క్యాండిడేట్స్ అయినా సరే. సో మీకు చాలా ఏజ్ లిమిట్ ఉంది కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ హౌ టు అప్లై అని చెప్పింది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అని కూడా అయితే ఇచ్చారు ఇక్కడ. సో ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే కూడా మీరు ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయక్కర్లేదు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్ ఫీజు పే చేయక్కర్లేదు. ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉన్నా, లేకపోతే సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ ఉన్నా కూడా వాళ్ళు కూడా అప్లై చేయక్కర్లేదు. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలి. అది కూడా జస్ట్ 500 రూపీస్ మాత్రమే ఉంది. సో తప్పకుండా వీళ్ళైతే మాత్రం ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ క్యాండిడేట్స్ అయితే మాత్రం వీళ్ళు తప్పకుండా క్వాలిఫై ఎలిజిబుల్ అయిన వాళ్ళందరూ అప్లై చేసేసుకోండి. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఒకవేళ జాబ్ వచ్చినట్లయితే మీకు పర్మనెంట్ గా అయితే ఉండడం జరుగుతుంది.
సో, దీనికి సంబంధించి నో అదర్ మీరైతే ఆన్‌లైన్‌లో పేమెంట్ మాత్రమే అయితే చేయాల్సి ఉంటుంది. సో, దానికి సంబంధించిన రిసిప్ట్ కూడా అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా అయితే పే చేసి డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అయితే ముందలగానే పీడీఎఫ్ చేసి ఉంచుకోండి. సో, అవన్నీ కూడా అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు. సో, మీకు సంబంధించిన ఫీజ్ రిసిప్ట్ అవన్నీ కూడా అయితే మీరు ప్రింట్ ఔట్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా మీరైతే ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది మీరు అప్లికేషన్ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉంటుంది. మీరు అది క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట అప్లై చేసుకోవడానికి. సో, లాస్ట్ డేట్ అయితే 19థ్ మార్చ్ లోపలైతే అప్లై చేసుకోవాలి. స్టార్టింగ్ డేట్ అయితే 17థ్ ఫిబ్రవరి స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే రేపటి నుంచి. కాబట్టి మీరు తప్పకుండా రేపైతే ఆన్‌లైన్‌లో అప్లై చేసేసుకోండి. లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. సో, త్వరగా అయితే అప్లై చేసుకోండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రేపటి నుంచి. సో, క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అప్లికేషన్ వీడియో కూడా కావాలంటే కింద అప్లికేషన్ వీడియో అని చెప్పి కామెంట్ చేయండి. సో, ఎక్కువ మంది కామెంట్ చేసినట్లయితే వీడియో కూడా అయితే చేయడం జరుగుతుంది. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్‌కి ఖచ్చితంగా షేర్ చేయండి. సో, షేర్ చేసినట్లయితే ఖచ్చితంగా చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. మీకు అక్కర్లేకపోతే వాళ్ళైతే అప్లై చేసుకునే విధంగా అయితే ఉండడం జరుగుతుంది. సో, కాబట్టి తప్పకుండా అందరికీ షేర్ చేయండి. సో, మీరింకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానెల్ అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో, డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటుంది. అక్కడ వెళ్లి క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.